ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. AK-47 SLRలు సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఒక రకంగా చెప్పాలంటే కోలుకోలేని దెబ్బ తగిలింది. NTV ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం NTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వారి వద్ద అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో AK-47 SLRలు సహా భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా దంతెవాడంతా కూడా చాలా స్తబ్దుగా ఉంది. మావోయిస్టుల కదలికలు అనేవి కొంతవరకు కూడా మనకు వినపడలేదు. కానీ అకస్మాత్తుగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇటు నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు అలాగే మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మరి ప్రస్తుతానికైతే ఇక్కడ 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి ఇటు కూంబింగ్ దళాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి ఇటు ఎదురు కాల్పులు అయితే జరిగాయి కాబట్టి ఈ ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాల కూంబింగ్ జరుగుతుండగా మావోయిస్టులు ఒక్కసారిగా ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు కూడా తూటాలు పేల్చుకున్నారు. ప్రస్తుతం 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు.